వాటికి న్యాయాధిపతి లేకున్నను పైవచారణకర్త లేకున్నను వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకొను, కోతకాలం ముందు ధాన్యము కూర్చుకొను. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచదు, ఇంకా కొంచెము నిద్రించదని, కొంచెము కొనుకెదనని, కొంచెము నేను చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధాడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఇక్కడ ప్రభువైన దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఈ మాటలు వ్రాయించిన వాడిగా ఉన్నాడు. సోమరితనం, శారీరకమైన సోమరితనం, ఆధ్యాత్మికమైన సోమరితనం. శారీరకంగా సోమరుగా ఉంటే ఎలా ఉంటాం? సోమరిగా ఉండి పనికి వెళ్ళకుండా, పని చేయకుండా నిద్రపోతూ ఉన్నాం అనుకోండి, ఏం జరుగుద్ది? శారీరకంగా దరిద్రత మన ఏర్పడుద్ది. అది మనం ఎరిగిన వారు. మన ఆత్మీయ స్థితి కూడా సరైన రీతిగా దేవుని సన్నిధిలో ఆయన సన్నిధి సహవాసాలు, క్రమకూటాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం విడిచిపెట్టి దూరంగా ఉన్నామనుకోండి, పోవచ్చులే, చెయ్యొచ్చులే, ఇదేముంది, ఈ చిన్న కూటమే కదా, ఆ కూటమే కాదు, ఈ కూటమే కదా అని మన నిర్లక్ష్య వైఖరి చేసేవారిగా ఉంటే ఆత్మీయమైన శక్తిని కోల్పోతాం, ఆత్మీయ దరిద్రతను అనుభవిస్తామన్నమాట. శారీరకంగా పనిచేయని వాడు ఎలా దరిద్రత అనుభవిస్తాడో అదే రీతిగా ఆత్మీయమైన జీవితాల్లో కూడా నీ ఆత్మను బలపరుచుకోకుండా, ఆత్మను పోషించుకోవలసిన సమయం, మేత దొరికే సమయంలో ఆ మేతను భుజించి బలం పొందే వారిగా ఉండాలి. అటువంటి సమయంలో దాన్ని చేయకుండా మనం ఈ పోషించబడే బయలు యొద్దకు మంచి పచ్చిక మేత ఉన్నప్పుడు మనం పోయి తింటే కానీ అది దొరకదు. ఎండాకాలంలో మేత దొరుకుద్దా? ఎండాకాలంలో మేత దొరకదు. ఇప్పుడే మేత దొరికేది ఇప్పుడే. అందుకని దాన్ని ఏం చేస్తారు? పశువులు ఉన్నవారు ఈ పచ్చిగా ఉన్నప్పుడే కొనుక్కొని దాన్ని స్టాక్ చేసుకుంటారు, దాన్ని భద్రపరుచుకుంటారు. ఎండాకాలం అంతా పశువులు మేత మేస్తూనే ఉంటాయి. మనం కూడా ఈ పళ్ళున్న కాలం, బాగా పొలం ఉన్నాయనుకోండి, పొలం ఉన్నంత కాలం పొలం పని చేసి సంపాదించుకుంటారు. పొలం పని ఆగిపోయినప్పుడు ఏది ఉన్న దానిలో తింటూ బతికే వారిగా ఉంటారు. అదే రీతిగా మన ఆత్మీయ స్థితిలో కూడా మనము దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం వినియోగించుకొని మన ఆత్మీయ స్థితిలో మనం వెళ్ళేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ చూస్తే ఇక్కడ తెలియజేస్తాడు, సోమరి క్షేమని యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టుము, కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చూడు, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవకాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. చీమలను గూర్చి ఉదహరించాడు. సోమరిమైన చెడ్డదాసుడా, నేను నీకు ప్రభు అయిన దేవుడు ఒకరి తలాంతులు ఇచ్చాడంట. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడు 2 ఇచ్చాడు, ఒకడు 1 ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు ఏం చేశాడు? 5 తలాంతులతో మరొక 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు 2కి 5 చేశాడట. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు? 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే, ఈయన విత్తన చోట పంట కోస్తాడు, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు ఈయన కఠినుడు, దీని చేసి వ్యాపారం చేస్తే నష్టపోతానేమో, తను వచ్చినప్పుడు తన తలాంతులు తనకే ఇచ్చేద్దాం అని ఏం చేశాడు? రుమాలు కట్టాడంట. ఆ తలాంతుని రుమాల్లో మూట కట్టాడు, పెట్టాడు. లెక్క చూసుకొని తలాంతుని ఇచ్చినటువంటి యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చినప్పుడు 5 తీసుకుందామని అడిగాడు. 5 ఇచ్చినా ఏం చేశారా? 5కి 10 చేశానయ్యా అన్నాడు. నీవేం ఈ 10
పట్టణాల మీద అధికారి ఉండన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపడు. ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండా. సరే 2 ఇచ్చిన వాడిని పిలిచాడు. అయ్యా నువ్వు 2 ఇచ్చావు, 2ని 5 చేశానయ్యా. పడా అక్కడ అంటాడు, పడా నాకు మంచి దాసుడా, బడా మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక 5 పట్టణాల మీద అధికారి అన్నాడు. 1 ఇచ్చిన వాడు పిలిచాడు. అయ్యా నువ్వు విత్తన చోట పంట కోస్తావు. అరే అసలు విత్తడంట ఏం కోస్తాడు? పంట కోస్తావంట. చల్లని చోట పంట కూర్చుకుంటావు, చల్లవు కానీ పంట కూర్చుకుంటావు. అంత కఠినమైన వాడు అయ్యా నీవు. ఈయనే చెబుతున్నాడు, ఆయన ఎంత కఠినుడో చెబుతున్నాడు. ఎంత కఠినమైన తీర్పు తీరుస్తాడు తెలుగు ఆయన. అయినప్పటికీ ఏమంటాడు, అంత కఠినుడు అని నేను ఎరిగి నీ తలాంతు ఏం చేశాను? రుమాల మోడగట్టానయ్యాను. అప్పుడు ప్రభు అన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే, ఈ కొంచెం దినాలు దేవుడు మనకిచ్చిన ఆయుష్ దినాలు, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన మనకు శక్తి, దేవుడిచ్చిన మనకు బలం, దేవుడిచ్చిన ఆత్మరక్షణ, దేవుడిచ్చిన శాంతి సమాధానం, దేవుడిచ్చిన తలాంతులు దేవుని నామ మహిమ కొరకు వినియోగించి, దేవుని ఘనత కొరకు వినియోగించి, నీ ఆత్మీయ ఎదుగుదలకు వినియోగించుకొని, ఆత్మ బలం కొరకు వినియోగించుకొని, ఆత్మ రక్షణ బలపరచని వినియోగించుకొని, ఆత్మీయ శక్తిని పొంది ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని శక్తిని బలాన్ని పొందొచ్చు. నీవు ఉండాలా? నీ తలాంతులు పెంచుకోవాలి, నీ వరాలను పెంచుకోవాలి, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన నీకు రక్షణలో ఎదిగేవాడుగా ఉండాలి. పరలోకాన్ని మహిమను సింహాసనాన్ని విడిచి వచ్చి తన ప్రాణమును సిలువలో ధారపోసి ఉచితంగా రక్షించిన ఈ రక్షణ సోబరిగా ఉండి నీ రక్షణలో ఎదగకుండా ఉండడానికి దేవుడు ఇవ్వాలా. ఈ తలాంతు దేవుడు నీకు ఇచ్చే రక్షణ తలాంతు. ఇది మంచి తలాంతులు ప్రభు అయిన దేవుడు నీకు నాకు ఇస్తే, ఈ తలాంతులు ఏంది? భూమిలో దాచిపెడితే దానివల్ల ఏం ఫలితం పొందుతావు? దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, విమోచించి తన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు. తన బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఈ వరం, దేవుని బిడ్డగా దేవుడు నీకు అప్పగించిన ఈ రక్షణను, అప్పగించిన కుమారత్వ హక్కును, అప్పగించిన పరిశుద్ధ జీవితాన్ని, అప్పగించిన నీతిని, పవిత్రతను నీవు కాపాడుకోకపోతే, నువ్వు పెంచుకోకపోతే రేపు దేవుడు లెక్క అడిగితే ఏం చేస్తావు? కనుకనే ప్రభు అయిన దేవుడు సోమరి సీమల యొద్దకు వెళ్ళు అవుతాడు. సీమల దగ్గరికి వెళ్ళు అంటే ఏమిటమ్మ వినాలా? మనం చీమలు ఏం చేస్తాం? చీమలు ఎన్ని తొక్కుతామో, ఎన్ని చంపుతామో, ఏదన్నా మనం తినే వాటికి చీమలు బట్టి అని ఏం చేస్తాం? వాటన్నిటి కొట్టి చంపేయటం లేక రకరకాలు చేస్తాం. కానీ ప్రభు అంటాడు, ఆ చీమల యొద్దకు వెళ్ళు. సోమరి మన చెడ్డదాసుడా, చీమల యొద్దకు వెళ్ళు. చీమలు నీకు నేర్పుతాయి, చీమలు నీకు బోధిస్తాయి. చీమలు చూసైనా బుద్ధి తెచ్చుకో, చీమలు చూసైనా నీ నడక మార్చుకో, నీ పడక మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీవు దిద్దుకో అని హెచ్చరిక రాజైన సొలొమోను ద్వారా దేవుడు తెలియజేసేవాడిగా ఉన్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళడము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఎందుకు అజ్ఞానిగా ఉంటావు? అజ్ఞానులు సమయాన్ని పోగొట్టుకుంటారు. అందుకే అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక, వృధాగా పోనీయకూడదు. దినాలు చెడు దినాల్లో ఉన్నాం. చెడు దినాల్లో ఉన్న మనము మంచి జీవితం జీవించే సమయం అంతా మంచిగా, నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించడానికి సమయం అంతా వినియోగించుకునే వారిగా ఉండాలి. ఇది దేవుని కోరిక. సమయం అంతా దేవునితో గడపడానికి హెచ్చించుకోవాలి. నీ పనికి వెళ్ళినా
నీవు వ్యాపారంలో ఉన్నా, ఏది చేసినా, కుటుంబం దగ్గర ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు నీకు ఇచ్చిన తలాంతును వృద్ధి చేసుకుంటమే నీకు కావాలి. అంతేరా? కొందరు ఎంత ఎంత తెలివిగా సంపాదిస్తారనుకున్న డబ్బు వడ్డీకి ఇచ్చి, వడ్డీ మీద వడ్డీకి ఇచ్చి, చీటీ పాట మీద వచ్చే డబ్బుతో మళ్ళీ చీటేస్తారు. వాటి వచ్చే లాభంతో మళ్ళీ చీటేస్తారు. అది ఏమిటంటే ఎంత వృద్ధి చేసుకునేవారుగా, లోక సంబంధంగా వృద్ధి చెందేవారుగా ఉంటారు. అందుకు ఇక్కడ అంటాడు, వాటికి న్యాయాధిపతి లేడంట. ఏమి లేడు? న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటాయి. మరి న్యాయాధిపతి లేడు. దేవుడు మనకు బోధకునిచ్చాడు, సువార్తకునిచ్చాడు, మరి సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు. దేవుడు మనకు అనేకమైన ప్రతి బుధవారం కూటం, యమునస్తుని మీటింగు, బుధవారం వాక్య కూటం, స్త్రీల మీటింగు, తర్వాత ప్రార్థన, విజ్ఞాపన కూటం, ఉపవాస ప్రార్థనలు, స్తుతి కూటాలు, రకరకాలవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చిన వీటిని ఏం చేయాలి? వినియోగించుకునేవారుగా ఉండాలి. ఆదివారం వస్తాం. ఎవరం ఆదివారం వస్తాం. ఇంకేదైనా స్పెషల్గా కూటాలనుకోండి, స్పెషల్గా కూటాలుంటే పరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు 7 రోజులు సాలేం గారు మీటింగ్లు పెట్టాడు. మీటింగ్లు పెట్టి 7 రోజులు పెట్టాడు. ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు. అంటే ఎంత దూరమైనా వెళ్తా. ఇక్కడ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ జరుగుతుందని అక్కడికి పోతే ఏముంది, అదే అక్కడికి పోతే ఏముంది అంటే ఏంది? అది ఎవరిని బట్టి వస్తావు నీవు వినాలి. నేను ఎందుకు చెప్తానంటే, నీ అక్కడికి వెళ్ళారు అని దీంతో చెప్పడం కాదు, నీ ఆత్మీయ స్థితిని వినాలి. నీ ఆత్మ పరిపక్వంగా ఉంటే దేవుని సన్నిధి విడిచిపెట్టవు. నా దేవుని సేవించి నేను వెళ్తున్నాను అని నీవు రాగలిగితే, నీ హృదయంలో నీవు ఆలోచించే ఆలోచన దేవుడు ఎరిగిన వాడుగా ఉంటాడు. జాగ్రత్తగా వినాలి. వినాలి. నేనేదో అక్కడికి వెళ్ళొద్దని నేను చెప్పటం కాదు. అసలు వెళ్ళే మంచిదే. అదే సమయంలో వినాల, నీ ఆశ ఏది? నీలో ఉన్న ఆశ, దేవుని సన్నిధిలో ఉన్న ఆశను బట్టి మక్కువ ఎంతో తెలియచేయాలి. వాక్య కూటానికి వెళ్ళాలా, బుధవారం వాక్య కూటానికి 8 గంటలకు వెళ్ళాలా. అందుకే 6 గంటలకు లేచి 6 గంటలుగా పరిసిద్ధం చేసుకొని డైలీ 6 గంటలకు వచ్చి ఇక్కడ ప్రార్థించాలి, దేవుని చదువు గడపాలి, దేవునితో గడిపే అనుభవం ఉండాలి. నీవు ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తి. నీవు ఆశతో వస్తే దేవుడు నిన్ను తృప్తిపరిచి వెళ్తాడు. నిరాశతో విడిచావనుకో, ఇదంతో నిరాశతో వచ్చేవనుకో, నిరాశగాని వెళ్తావు. నిరాశ కాదు, ఏముండాలా? ఆశతో నీవు రా. నేను నీ సన్నిధికి వస్తాను, ఎవరు వచ్చినా రాకపోయినా, అయ్యా నీ సన్నిధిలో నేను గడుపుతానని నీవు వెనక ఆశతో నీవు ఎదురు చూసేవారికి ఉంటే వినాలి. నీవు ఆశించిన దానికంటే, నీవు అడిగిన దానికంటే, నీవు కోరిన దానికంటే ఎంత అత్యధికంగా దేవుడు చేస్తాడు. లేదా మనుషుడా ఇచ్చిన అట్టు పెడితే అట్టున్నారా కాదు. దేవుడు నీవు ఎంతగా ఆశించి వచ్చావో అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను దీవిస్తాడు. కొలత లేని దీవెన దేవుడు ఇచ్చేవాడు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటాయంట. వాక్యం కరువైనప్పుడు, వాక్యం కరువు కాబోతా ఉంది. ఒక దినాన మనకు కూడా ఈ వాక్యం దొరకదు. అమ్మా వినాలా, ఈ వాక్యం కరువయ్యే రోజులు వస్తాయి, చట్టాలు వస్తాయి. బోధించడానికి వీల్లేదు, ప్రార్థనలు జరగడానికి వీల్లేదు అని చట్టాలు రాబోతూ ఉన్నాయి. మనకు 666 ముద్ద వస్తుంది. 666 ముద్ర వేసుకున్నాడికి ఏది రేషన్ కార్డు, రేషన్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. మళ్ళా మార్చే కూరుడైన పరిపాలకులు రాబోతూ ఉన్నారు. అప్పుడు మన స్థితి ఏదో మనకు తెలియచేయబడుద్ది. మన ఆత్మీయత ఎంతో, మన పవిత్రత ఎంతో, మన పరిశుద్ధత ఎంతో, మన భక్తి ఎంతో, మనం ఎంతగా ప్రభువు నమ్ముతున్నామో, ప్రభువుకు నిలుస్తామా లేదా, ప్రాణం కొరకు పరిగెత్తయ్యా మాకు ప్రభువు దేవుని పరిగెత్తామో, ప్రాణం పోయిన ప్రభువు కావాలంటామో వినాలి. మనం అప్పుడు తెలిసింది అంతేనా? అప్పుడేగా తెలిసేది.
బాగా ఇప్పుడు వచ్చి ఒక తుపాకీ పట్టుకొని రే ఇక్కడ కనుక నేను ప్రభువును సేవిస్తా, ఇంకెవరు నేను ప్రభువునే సేవిస్తానంటే మీరు చచ్చిపోతారని అనుకోండి, ఏం చేస్తాం? ఉంటామా? పరిగెడతామా? అయ్యో నాకు భార్య ఉందయ్యో, నాకు బిడ్డలు ఉన్నారయ్యో, నాకు వాళ్ళు ఉన్నారయ్యా, బతుకుంటే ఇదే ఏదో అంటారు, బతుకుంటే ఇదే బొలుసు కంపు అనుకో బతుకుతానని అంటారు, ఉప్పు గల్లంపుకొని బతుకుతానంటారు. కనుక ప్రభునందు ప్రియమైన బతుకుంటే కాదు, యుగ యుగాలు బతికే బతుకు కొరకు ఈ ప్రాణం ఇది ఎంతకాలం చచ్చిపోయేదో తెలుసుగా మనకి. ఎంతకాలం ఉంటాం? ఇందాక అమ్మాయి సాక్షి చెబుతోంది, ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళని. ఆ తర్వాత పోవాల్సిందేగా అక్కడ. అదే నీవు బ్రతకాలని ఉద్దేశంతో దేవుని దూరం చేసుకుంటే అక్కడ యుగయుగాలు అగ్ని గంధకాలతో మండే గుండంలో కాల్చబడుతూ ఉంటారు. వినాల. కనుక ప్రభువైన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మనం ఆత్మీయ స్థితిని ఈ లోకం కొరకు పరిగెడుతూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన వాటి విషయమై శ్రద్ధ కలిగిన వారిగా ఉంటాం. చూడండి అక్కడ 9వ వచనం చూడండి. సోమరి ఎందాక నువ్వు పండుకొని ఉండవో, ఎప్పుడు నిద్ర లేచేదు, ఇంకా నిద్రించదు, కొంచెము కొనికెదరని, కొంచెము నీవు చేతులు ముడుచుకొని పరుండదురని నీవు అనుకుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధారుడు వచ్చినట్టు నీ యొద్దకు నీ శారీరకమైన ఈ లోకంలో నీవు సంపద కూర్చుకున్న. చూడండి ఇక లేఖనాల్లో చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. చూడు ఇక్కడ భూమి మీద మీ కొరకు తరము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిరెదరు. చాలు. ఇది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట. ఇది ఎవరు చెప్పారు? ఇది భూమి మీద. ఇప్పుడు వినాలా, మనం ఈ ఆత్మీయ స్థితిని కోల్పోవడానికి కారణం ఏంటంటే వినాలమ్మా, భూమి మీద ఏంది? ఏ కొరకు? సంపాదన కొరకు. రైతులు అనక పగలనక ఓటీలు చేస్తూ ఉంటుంది. ఈ మధ్య నేను చాలా మంది చూసా, ఓటీలు, వాచ్మెన్ పనిచేసేవాళ్ళు ఓటీలు చేస్తారు, పొలం ఏదో కంపెనీలు పనిచేసేవాళ్ళు ఓటీ చేస్తూ ఉంటారు. ఓటీ అంటే ఏంది? ఒకసారి ఒకరోజు 2 జీతాలు వస్తాయి కదా, ఒకరోజు 2 జీతాలు వస్తాయి. ఎందుకని? దేని కొరకు? అది ఏ కొరకు? డబ్బే. ఇంకా ఈ ముస్లిం భాషలు అంటారు పైసే మహే పరమాత్మ అంటారు. పైసే మహే పరమాత్మ అంటే పైసా డబ్బులో ఉన్నాడు దేవుడు అని. ప్రభునందు ప్రియుడు డబ్బులో దేవుడు. మానవుడికి ఏంటంటే డబ్బు ఉంటే కొండ మీద కోతికి వచ్చింది అంటారు సహజంగా. డబ్బు చూపి దిగిరమ్మంటే వస్తుందా? ఏమీ రాదు. డబ్బుంటే ఆకలి తీరదు, డబ్బుంటే పరలోకం రాదు, డబ్బుంటే దేవుడు నీకు దగ్గర రాడు, డబ్బుంటే దేవుడు నీకు ప్రత్యక్షుడు కాడు. అందుకు ఇక్కడ ఏమంటే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెట కొట్టుది, తుప్పు పట్టుద్ది, దొంగలు కన్ను మీద దొంగిలితారు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఎక్కడ ధనం? ఇది మనిషి జీవితంలో లోకంలో బాగానే తినటానికి తాగటానికి ఇప్పుడు ఎవరో ఒక్కరు తప్ప తిండికి బాధపడేవారు ఎక్కడ దాదాపుగా లేరు. ఎక్కడో ఒక చోట బలహీనతను బట్టో, అనారోగ్యాన్ని బట్టో, పని చేయలేకపోవటాన్ని బట్టో తప్ప ప్రతి వారు కూడా ఎక్కడ లేదు అనే పరిస్థితి లేదు ఇప్పుడు. దాని ద్వారా ఏదో ఒక పథకాలో లేదా ఏదో ఒక రేషనో లేదా ఇంకోటో ఏదో ఒకటి. అంటే నేను అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు, ఉన్న సంగతి చెబుతున్నా. ఏదో ఒకరికి సంపాదన. ఒక ఆయన మంచి మాతో నాకంటే అప్పుడు కొద్ది పెద్ద వయసులో ఉండేవాడు. జాబు లేదు ఆయనకి. జాబ్ కొరకు ప్రార్థన చేయండి, ఏదో ఒకటి జాబ్ కొరకు ప్రార్థన చేయండి అయినా. దేవుడు ఏం చేసి కనికరించి ఒక చిన్న జాబ్ ఇచ్చాడు. జాబ్ ఇచ్చిన తర్వాత
జాబ్కి వెళ్తా ఉన్నాడు, ప్రార్థన అంటే కుదరట్లేదు. ఒక వారం రోజులు ఎట్టో కొట్ట కష్టం చేసుకున్నాడు. రెండో వారం వచ్చేలేకే ఆడగుతుంది, కుదరట్లేదండి, పని పెరిగిపోయింది అన్నాడు. మూడో వారం అట్ట నెల దాటిపోయింది. రెండో నెల వచ్చేలేకే అసలు ఆడ కుదురుతుంది, కఠినమైపోయింది. సంపద పెరిగిపోయింది. వినాలా? సంపద పెరిగిపోయింది, డబ్బు పెరిగిపోయింది, పరిస్థితులు పెరిగిపోయినాయి. ఆడండి అసలు కుదరట్లేదు. అట్లా 5-6 నెలలు గడిచిన తర్వాత ఏందండి అసలు రాకపోతే, అసలు మీరు మాత్రం పోయేది ఎందుకయ్యా? వీరా ఆయన చెప్పిన మాట చెబుతున్నా, మీరు మాత్రం పోయేది ఎందుకయ్యా అన్నాడు. అదేంటండి అంత మాత్రం ఏముందయ్యా, మీరు కోటానికి పోతే కోళ్ళు కోసి పెడితే తినటానికే కదా మీరు పోయిన అన్నాడు. అంటే ఉన్నది చెబుతుంది, మీకు ఉన్నది యథార్థం చెబుతున్నా. ఎట్లుంటారంటే బలహీనమైనప్పుడు అయ్యో అని అర్థించేవారుగా ఉంటారు. కాస్త బలం వచ్చిన తర్వాత యెహోవా ఎవడు, ఆయన సన్నిధి ఏంటి, అసలు మీరు మాత్రం ఏందయ్యా చేసేది, మీరు మాత్రం ఏంది, దానికో తింటానికి కదా మీరు అన్నీ వదిలిపెట్టి వచ్చాం. లారీలు గీరులు అన్ని సమస్తాన్ని వదిలిపెట్టి పరిచర్యకి వస్తే ఆయన అన్నమాట అంటే ఎంత తేలికోతుడు. కడుపు నిండక ముందు ఒక మాట, నిండిన తర్వాత ఒక మాట. భూలోకంలో ధనం సంపాదించుకు చిమ్మెట్ట కొట్టే ధనం, తుప్పు పట్టే ధనం, దొంగలు కనవేసి దొంగిలించే ధనం, అయినా ఈ ధనం నీ వెంట రాదే, వస్తుందమ్మా. ఎవరైనా ఏమంటే మాస్టర్ గారు, ఎవరైనా చనిపోయిన వారు 100,000 కోట్లు సంపాదించి చచ్చిపోయారు. ఎవరైనా ఒక 1 కోటి రూపాయలు ఎవరైనా వేసుకొని వెళ్ళారు? ఎవరైనా ఎక్కడ ఎవరైనా ఏ వేసరత్నం వెళ్ళారా? వేసరత్నం వెళ్ళడా? అదో ఎవరు వెళ్ళలా. సంపాదించుకునేది ఇక్కడ వదిలిపెట్టావు. కోట్లు అన్యాయం, అక్రమం, దాగా మోసం చేసి సంపాదించుకున్నాం. చివరికి ఏమైపోతాయి? అందుకే భూలోకమందు మీరు ధనము సంపాదించుకొనవద్దు. అది సంపాదించుకోకపోతే ఎట్టయా? సంపాదించుకోవలసిందే. అందుకే సంపాదించుకొని ఒక ధనవంతుడు అంటాడు, విస్తారమైన పొలం పంట బాగా పండిందంట. బాగా పంట పండితే వాడు అన్నాడు, అబ్బా ఎంత పంట పండింది, అదే నేను మా కొట్లు చిన్నయిగా, అంతకుముందు సరిగ్గా పండేవి కావు, బాగా పండింది ఈ సంవత్సరం, కొట్లు చిన్నయ్యాయి, దాచుకుంటారు కొట్లు చిన్నయి. అప్పుడు అనుకున్నాడంట, ఆయన ఆలోచన చేస్తున్నాడు, ఏమని, బా ఓ ప్రాణమా, అనేక సంవత్సరాలు, ఏంటి అసలు ఈ సంవత్సరం కాదు, అసలు అనేక సంవత్సరాలకు నీకు ఆస్తి సమకూర్చాను, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని అనుకున్నాడంట. అనుకుంటున్నాడు అంతే, ఇంకా పూర్తిగా తేలా ఇంటికి. వెంటనే ప్రభు అంటాడు, ఒరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచింది ఎవరనుకుంటాయి? ఎవరి కోసం సిద్ధపరచుకుంటావు నీవు? అక్కడ అంటాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకునేవాడు. చూడండి, ఆ మాట చదువుతాను చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయములో, లూకాసు వార్త 12వ అధ్యాయములో 20వ వచనం, 20-21 వచనం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి మగునని అతనితో చెప్పాను. చూడా, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు. దేవుని ఎడల ధనం ఉండాలి, దేవుని ఎడల ధనవంతుడుగా ఉండాలి, దేవుని సంపదన నీవు కలిగిన వాడువై ఉండాలి, నీవు దేవుని ఎడల ధనవంతుడుగా మారిపోవాలి, దేవుడిచ్చే ధనాన్ని సమకూర్చుకోవాలి, తన కొరకే సమకూర్చుకునేవాడు అనమాట. వీడెవరు? తన కొరకు సమకూర్చుకుంటూ ఉన్నాడు. అలాగునే ఉంటాడు. అలాగంటే ఎలా? వెర్రివాడైపోతాడు అన్నమాట. అక్కడ చూడండి, అందుకే తెలియజేస్తూ, ఒరి వెర్రివాడా, ప్రభు అయిన దేవుడు అదే, చెంబెట్టు కొట్టింది, తుప్పు పట్టింది, దొంగలు కనివేసి దొంగుతారు.
తర్వాత ఏమంటాడు, నీ కొరకు కూర్చుకుంటావు, అవన్నీ కూడా ఆ రీతిగా మారిపోతాయి. తర్వాత చూడండి, అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకుండి, అచ్చట చిమ్మిటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగను కన్న మీద దొంగలడు, నీ ధనం ఎక్కడుండునో. ఎక్కడ అమ్మ వినాను, నీ ధనం ఎక్కడుండునో అక్కడే ఎక్కడుంటుందో హృదయం. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టి వచ్చారనుకోండి, 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టి వచ్చారనుకోండి, హృదయం ఏడుంటుంది? కట్టి ఉంది ఇక్కడ, ఏముంది ఇక్కడ? కట్టి ఇక్కడ ఉంది. 1,00,000 రూపాయలు పెట్టి వచ్చాను, 1,00,000 రూపాయలు పెట్టి వచ్చాను, వాడు వస్తాడేమో, తాగుబోతాడు వస్తాడేమో, తాళం తీసుకుంటాడేమో, లేక పెళ్ళుడు వచ్చేది కొద్దిగా తీస్తాడేమో, ఉండదు మనసు. అటువంటి వాడు తప్పనిసరిగా మనసు అంతా అట్టనే ఉంటుంది. నీ హృదయం ఎక్కడుండునో, నీవు దేవుని ఎడల ధనవంతులమై ఉంటే మా వినాలి. ఇక్కడ ప్రభువు చెప్పిన నీ కొరకు కూర్చుకున్నావు అనుకో, నీవు సంపాదించుకున్న ధనం అక్కడ ఆ గుంటూరులో 2 ప్లాట్లు ఉన్నాయి, హైదరాబాదులో మంచి అపార్ట్మెంట్లో ఇల్లు ఉంది, బాంబేలో ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఉంది, ఇవన్నీ కూడా అక్కడ వాడు అద్దెత్తున్నాడా లేదా, అక్కడ ఫ్యాక్టరీలో సరిగ్గా జరుగుతుందా లేదా, ఇవన్నీ మనసంతా ఎక్కడ ఉంటుంది? మనసంతా హృదయం మనసంతా అక్కడే. అదే దేవుని ఎడల నీవు ఉన్నావు అనుకో, దేవుని స్తుతించాలా, దేవుని ఘనపరచాలా, దేవుని కొనియాడాలా, దేవుని ఆరాధించాలా, ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా, కుటుంబ ప్రార్థన చేసుకోవాలా, నా బిడ్డలు కూడా కుటుంబంతో దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని ఆరాధించాలా, దేవుని మహింపరచాలనే ఆలోచన హృదయం అంతా అలా ఉంది. నీ ధనం ఎక్కడుందో, నీ పరలోక ధనం ఉందనుకోండి, పరలోక ధనం మీద పరలోకము సంపదల మీదనే నీ మనసంతా ఉంటుంది. దేవుని ఆరాధించి పరలోక సంపద అంటే నీ ఫలం. ఇందాక చదువుకున్నాం కదా, నీవు నీ పరలోకంలో నీకు ఫలం. జనులు నా మనుష్య కుమార్ నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని వెలివేస్తారు, మేము అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు, మిమ్మల్ని దూషిస్తారు, మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలం ఇది అధికం. పరలోక ఫలం అన్నమాట, పరలోక సంపద. రైట్ ద లార్డ్. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు సన్నిధిలో ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ తర్వాత చూస్తే నీ హృదయం ఎక్కడుంటుందో అక్కడే నీ హృదయము ఉండును. మార్కు అందుకే తెలియజేస్తాడు ప్రభు అయిన దేవుడు చెప్పిన మాట. మనం చూస్తే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఏ భాగ్యం, పరలోక భాగ్యం మనం ఉండాలి. చూడండి, ఇక్కడ 2 వాక్యాలు చదివి నేను ముగిస్తా. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చాలా. చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ తెలియజేస్తాడు, ఈ లోక విషయంలో దరిద్రులుగా, భూలోకంలో ధనవంతులుగా కనబడతాం. వినాలమ్మా, భూలోకంలో ధనవంతులు కనపడ్డ, పరలోకంలో దరిద్రుడు. జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో ధనం గుచ్చుకున్నాం అనుకో, అందుకే ఇక్కడ అంటే 6వ వచనం కూడా చూడండి. అయితే మీరు దరిద్రుని అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. ఇంకా చూడండి, ఇక్కడ ఇందాక చదివిన భాగం లోకాసు వార్తలో 6వ అధ్యాయం, లోకాసు వార్త 6వ అధ్యాయం చూడండి. అక్కడ ధనవంతుల గురించి ప్రభు చెప్పిన మాట చూస్తాం. అక్కడ 24వ వచనం 6:24. అయ్యో ధనవంతులారా, చూడు ఏమంటాడు, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ ఎక్కడ? ఈ లోకంలో మీరు కోరిన ఆదరణ అన్ని పొందారు, ఆనందంగా గడిపారు, సంతోషంగా గడిపారు, సమాధానం కలిగారు, సమృద్ధి కలిగి బ్రతికారు, మీరు కోరిన ఆదరణ పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు
కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు ఈ నవ్వుచున్న వాళ్ళు మీరు దుఃఖించి ఏడ్తురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారు మీ పితలు అబద్ధ ప్రవక్త అదే విధంగా చేస్తారు. అయ్యో అంటాడు అక్కడ. ఈ భూలోకులు సంపాదించుకున్న ధనవంతులను అయ్యో మీకు శ్రమ. అదే బీదలైన వారు కూర్చొక్కంటాడు చూడండి అక్కడ 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో పారజూచి ఇట్టాను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము. అబ్బా వినాల, ఏ రాజ్యం అంట? లోకంలో ఎవరు బీదలుగా అంటే, బీదలంటే ఏంది? శారీరక సంబంధం, లోక సంబంధం బీదరికం అంటే కోట్ల రూపాయలు వస్తుండొచ్చు, ఈ డబ్బు ఇదంతా నాది కాదు పెంట అన్నట్టుగా తీసేయాలి. వినాలమ్మా, డబ్బు ఎవరికి ఈ మనకి. ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారు ధనవంతుడు ప్రభు దగ్గరికి వస్తే నీ ఆస్తి అమ్మి బీదరికి నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. వాడు ఏం చేశాడు? మిగులు ఆస్తి గలవాడు కనుక వ్యసన పడిచి వెళ్ళిపోయాడు అంటారు. చూడండి ఇక్కడ ప్రభు అంటాడు, దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఊళ్ళో దేవుడు ఏర్పరచుకున్నాడంట. లోకములో ఏమీ లేకపోవచ్చు, మా వినాల పరలోక ఆస్తిని సంపాదించుకుంటే, పరలోక ధనం సంపాదించుకుంటే పరలోక విఫలం గొప్పదై. అందుకని దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమార్ నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టిపోయినప్పుడు మీరు ధన్యులు. ఆ ధనమందు మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ ఫలం పరలోకంలో గొప్పదై ఉంది. చప్పట్లు కూడా దేవుని మరి పరలోకంలో గొప్పదై. దేశ జనుడు ఇందాక కూడా చెప్పారు ఇదే మాట. క్రైస్తవ్యం అంటే శ్రమ లేదు, బాధ లేదు, సవ్యంగా జాగిపోతుంది. ఏమీ లేదండి, ఏ నొప్పి బాధ లేదు, బాగా జాగిపోతుందంటే అతను క్రైస్తవుడే కాదు. అది ఎంత మాట అన్నామంటే దేవుడు చెప్పే మాట. మనిషి నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, ద్వేషిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, మీరు ధన్యులు. లేకపోతే ఏంది? ఒకవేళ ఇంట్లో గొడవలు లేవంటే కాళ్ళు ఏంది రాజీ పడిపోతాడు. ఇందాక చెప్పానుగా, రాజీ పడతావు. భర్త ఏమో సిద్ధాంతం తీసి చూపిస్తానంటాడు. నువ్వు ప్రభువును పరిపూర్ణ నమ్మావు, సిద్ధాంతం ఏందయ్యా ప్రార్థన చేసి మొదలు పెడతావు అంటాడు. భర్త ఏమో అక్కడేమి మంచి రోజు అంటాడు. ఇల్లు గృహప్రవేశాలు కూడా ఎప్పుడు అర్ధరైత్రి వచ్చి మీరు ప్రార్థన చేయాలి. ఆవుని తెస్తాడు ఒకడు. వినాలా, హిందువుల మధ్య పైసలు చేస్తే వాడు 6 రైతులు కూడా ఆవు తెస్తాడు. ప్రభువును ఆహ్వానించడు. ఏదో ఆచారాలు ఇవన్నీ కొంత రాజీ పడిపోతే నీకేం లేదు, ఏ బాధ మధ్యలో ఉండదు. ఎవరు ద్వేషిస్తారు? నువ్వు రాజీ పడితే ద్వేషిస్తారా? నువ్వు కూడా బొట్టు పెట్టుకొని నువ్వు కూడా ఇది చేసి ఇది అనేది తప్పని నేను అంటలేదు, కూడా చెప్తున్నా. బొట్టు పెట్టుకొని మనసు అవి పెట్టి ఈ పెట్టి చేసావు, గాజులు గీజులు వేసుకొని పూలు పెట్టుకొని వచ్చావు అనుకో. అంటే ఇవన్నీ నీటి తప్పని నేను అంటలేదు, కానీ ఏది పెట్టుకొచ్చినా హృదయపూర్వకంగా దేవుల్లో నీ మనసు చెక్కు చదంగా ఉండాలి, నీ హృదయం సరైనదిగా ఉండాలి. అది దేవుడు కోరేది. చాలామంది చాలా విధాలు ద్వేషించబడిన వారు నాకు కాబోలు చాలా మందిని చూసి ద్వేషించబడతారు. బైబిల్ తొక్కేసి, చింపేసి, కాల్చేసి, ప్రార్థన పోకూడదని చాటుగా బైబిల్ పక్కన పెట్టుకుని దాచుకొని వచ్చేవాడు చాలామంది ఉన్నారు. ద్వేషించబడుతూ, కొట్టబడుతూ, హింసించబడుతూ, దూషించబడుతూ ఆశ కలిగి వస్తారు వారు. ప్రార్థన రావడానికి అవకాశం లేక, భర్త పనికి పోయినప్పుడు, భర్త డ్యూటీకి పోయినప్పుడు ఎంతో ఆశతో పరిగెత్తని ఏందమ్మా అంటే డ్యూటీకి పోయాడు అంత ఆనందంగా చూస్తారు తెలుసా. డ్యూటీకి పోయాడు అందుకొని వచ్చాను, నేను కొట్టాడండి. ఎవరు వచ్చి ప్రార్థన దైవసేవకుడు వచ్చి ప్రార్థన చేసి వచ్చాడు. అదే టైంకి వచ్చాడండి. వచ్చి బాగా ఆయన తిట్టాడు, నన్ను కూడా తిట్టాడు, కొట్టాడండి. అని వినాలా, పుట్టినందుకు బాధ లేదు, వారు మారకపోతే వారి మార్పు కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవాడు. ప్రభు నందు ప్రియులారా, ఈ అయ్యో ధనవంతుని పరలోకమందు భాగ్యవంతు, పరలోక రాజ్యానికి వారసులో కూడా దేవుడు ఏర్పరచుకున్న వారు. అమ్మ వినాలి. కనుకొనే ధనవంతుడు లాజరును గురించి తెరిచి చెప్పాడు ప్రభు. ఎవరి గురించి? ధనవంతుడు
లాజరును గురించి చెప్పాడు. ధనవంతుడు ఎక్కడ పడ్డాడు చనిపోయిన తర్వాత? ధనవంతుడు పాతాళంలో పడి బాధపడుతూ ఉన్నాడు. దరిద్రుడు లాజరు ఎక్కడున్నారు? దరిద్రుడు లాజరు చనిపోయిన తర్వాత దేవదూతులు వచ్చారంట. వినాలా? ఏంటి లాజరులో ఉన్నది ఏంటి? దరిద్రుడని రాయబడినది. ఇక్కడ దరిద్రుడే, పరలోకపు భాగ్యవంతుడు. పట్టు చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాడు. ఇది ఇక్కడ నీకు అన్నీ ఉండొచ్చు, ఏమి లేని జీవితాన్ని జీవించాలి అన్నీ. అందుకే పౌలు గారు అంటాడు, ప్రభు అయిన యేసుకి సంపాదించి సమస్తమును పెంటతో సమంగించుచున్నానన్నాడు. అదే మోషే కూడా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ప్రజల శ్రమ నింద గొప్ప మేలని యోచించాడు ఆయన. వారి లోక ధనాన్ని కోరలేదు వారు, అందుకే వారు పరలోక భాగ్యవంతులు. తన కొరకు కూర్చుకోవాలి, దేవుని కొరకు కూర్చుకున్నారు వారు. బడా మంచి నమ్మకమైన మంచి దాసుడా, ప్రభునందు ప్రియులారా, సోమర్యతకు వెళ్ళి నీ చివరియతకు నువ్వు నేర్చుకో. పరలోక ధనాన్ని సంపాదించుకోవడానికి కూడా దేవుడు ప్రతి క్రమకుండా దేవుడు నీకు ఇచ్చిన సమయం అంతా దేవునితో గడపడానికి వినియోగించు. సంపాదించుకో, కూర్చుకో. ప్రతి నువ్వు ప్రార్థనకు వచ్చిన ఏమీ లేకపోయినా, ఒక్కరు ఇద్దరు వచ్చినా ఇద్దరిలో నువ్వు మూడవ వ్యక్తిగా ప్రభువులు గడుపు. దేవుడు నీ తక్కిన నీకు ఫలం, పరలోకం నీ ఫలం గొప్పదిగా దేవుడు చేస్తాడు. పరలోకపు ఆస్తిని కూర్చుకుంటాడు. అంతేగాని అమ్మా వినాలి, సమయం అంతా నీవు దొంగతనం చేసి, నేను ఏం చేసి ఈనాడు మనం ఏం చేస్తున్నా తెలుసా? బుధవారం, శుక్రవారం, శనివారం క్రమకూటాలకు రావటం లేదు. నువ్వు ఎలా పొందుతావు? నేను ఇంట్లో చదువుకున్నానండి, నాకు బాగా చదువచ్చు నాకనంటే కుదరదు అది. కొందరు ఏమంటాడు, ఎక్కడికి వస్తే ఒక వాక్యమే కదా, టీవీ పెడితే ఎన్ని వస్తాయి? 24 గంటల్లో అరగంట ఒక మెసేజ్, ఎన్ని గంటలు? 48 మెసేజ్లు వస్తాయి అంటాడు. అంటే టీవీలు ఎన్ని వస్తాయి? అసలు ఇక్కడ ఈ టీవీకి ఇప్పుడు యూట్యూబ్లోకి వస్తున్నాయి. యూట్యూబ్లో కూడా ప్రసంగానికి ఏమీ లేదు. మనకంటే మాధుర్యంగా చెప్పే ప్రసంగాలు ఉన్నాయి. వినాలమ్మా, మంచి అనుభవాలతో చెప్పే ప్రసంగాలు ఉన్నాయి. కానీ దేవుని సన్నిధి నీవు అనుభవించాలా, దేవుడు నీ యందు ఆనందించాలా. నా కుమారుడు, నా కుమార్తె నా సన్నిధికి వచ్చారు, నా బిడ్డ నా ఎడల ఆశ కలిగి వచ్చాడు కనుక నా బిడ్డను నేను దీవించాలని తండ్రి కూడా ఆశిస్తాడు. ఆయన మరి ఏదో జన సమూహాలు ఉన్నదని వెళ్ళడం గొప్ప కాదు. ఎవరు లేని స్థలంలో నీవు ఆశ కలిగి రా. దేవుడు తప్పనగా నీ ఆశ గల ప్రాణాన్ని తప్పగా తృప్తిపరుస్తాడు. అటువంటి స్థితి కలుగున దేవుడు గొప్ప చూపును గాక. దేవుడి మాటలు